నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈరోజు మన యొక్క విశ్వకర్మ జయంతి, అది కూడా మనకందరికీ చాలా పవిత్రమైనటువంటి రోజు. దాంతోపాటు ఈరోజు వినాయకుడి యొక్క నవరాత్రులు పూర్తి చేసుకొని ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడి యొక్క నిమజ్జన శోభయాత్ర జరుపుకుంటున్నటువంటి రోజు. అంతేకాకుండా మన ప్రియతమ నాయకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జయంతి. ఈ రకంగా 4 ప్రధానమైనటువంటి ఘట్టాలు ఈరోజు తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నాము. ఇంత పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకోవడము, మరొక దిక్కు ప్రధానమంత్రి గారి జన్మదిన ఉత్సవాలు జరుపుకోవడము, అంతేకాకుండా మన యొక్క అనేక కార్యక్రమాలకు ఏ రకమైనటువంటి విజ్ఞానం లేకుండా మనల్ని ఆశీర్వదించేటువంటి వినాయకుని యొక్క నవరాత్రి ఉత్సవాలు ముగింపు కార్యక్రమం కూడా ఈరోజు జరుపుకోవడము, అదేవిధంగా విశ్వకర్మ జయంతి, ఈ రకంగా 4 కార్యక్రమాలు కూడా ఈరోజు దేశమంతా కూడా జరుపుకుంటున్నాము. తెలంగాణకు అదనంగా ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు కూడా ఈరోజు నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ విమోచన ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారత ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారు ఎంతో చొరవ తీసుకొని గత 2 సంవత్సరాలుగా తెలంగాణ విమోచన ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం తరఫున జరపాలని నిర్ణయం తీసుకొని గత 2 సంవత్సరాలు కూడా అత్యంత వైభవంగా మన సికింద్రాబాద్ పర్యటనలో జరిపిన విషయం మనకు తెలుసు. ఈ సంవత్సరం కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో మన యొక్క అమిత్ షా గారి ఈరోజు మన యొక్క విశ్వకర్మ జయంతి, అది కూడా మనకందరికీ చాలా పవిత్రమైనటువంటి రోజు. దాంతోపాటు ఈరోజు వినాయకుడి యొక్క నవరాత్రులు పూర్తి చేసుకొని ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడి యొక్క నిమజ్జన శోభయాత్ర జరుపుకుంటున్నటువంటి రోజు. అంతేకాకుండా మన ప్రియతమ నాయకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జయంతి. ఈ రకంగా